YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపరం ప్రతాప్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు అధ్యక్షులు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో న్యూ బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తాలో, 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో అన్నానగర్ చౌరస్తాలో, 4వ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో విలీనం ప్రకటన సందర్భంగా పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులు జంపన ప్రతాప్, రాజేష్ యాదవ్, జమీల్, దుడ్డు సత్యనారాయణ, ఈపూరు వినోద్ కుమార్, దర్గా రవికుమార్, ఇట్కా గోపి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన నిరాహార దీక్షకు ఫలితం లభించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇక కేంద్ర ప్రభుత్వం విలీనం అంశంపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, శ్రీ గణేష్ అన్న నాయకత్వం, శ్రీ గణేష్ అన్న నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం, దీపక్ చౌహాన్ గారి నాయకత్వం, దీపక్ చౌహాన్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైనా మనకు ప్రజల సంక్షేమానికి మనం ఏదైనా తీర్మానం తీసుకుని ఖచ్చితంగా సాధిస్తాం. కాబట్టి మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో, గణేష్ అన్న ఆధ్వర్యంలో మన కంట్రోల్మెంట్ మర్జర్ కావాలని ఏదైతే మనం అసెంబ్లీలో తీర్మానం తీసుకున్నాం, ఖచ్చితంగా అది పాస్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఆ తీర్మానం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకుంటే తొందరగా మన కంట్రోల్మెంట్కి మున్సిపల్లో మర్జర్ చేయాలని చెప్పి మనం ఆశిద్దాం. మన ఈ తీర్మానం చేసిన మన రేవంత్ రెడ్డి గారికి, శ్రీ గణేష్ గారికి మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతగా ఈరోజు మనం పాలాభిషేకం చేస్తున్నాం. జై కాంగ్రెస్. 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో అన్నానగర్ చౌరస్తాలో విలీనం ప్రకటన సందర్భంగా పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథులు రాజేష్ యాదవ్, జమీల్, ఈపూరు వినోద్ కుమార్, దర్గా రవికుమార్, ఇట్కా గోపి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన నిరాహార దీక్షకు ఫలితం లభించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇక కేంద్ర ప్రభుత్వం విలీనం అంశంపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కంటోన్మెంట్ వార్డ్ 3 అన్నానగర్ చౌరస్తాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే సంబంధిత మంత్రివర్యులు దుడ్డుల శ్రీధరబాబు గారికి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం, మొన్న బేస్తవారం రోజు అసెంబ్లీలో మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జుకు అనుకూలంగా ఒక లెటర్ రాసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఈ కంటోన్మెంట్ మర్జీ చేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో, ఎంత పట్టుదలతో ఉందో, ఎంత ఉందో అని చెప్పేసి వాళ్ళు లెటర్ పంపించడం జరిగింది. అంతకన్నా ముందు ఒక 2 నెలల ముందు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక వారం పాటు కార్ఖానా వార్డ్ 3 అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక వారం రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంతో పాటు ప్రెసిడెంట్ గారికి కూడా ఒక లెటర్ రాసి పంపించడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఫలితంగానే మొన్న మనకు మన సంబంధిత మంత్రివర్యులు దుడ్డుల శ్రీధరబాబు గారు ఢిల్లీకి లెటర్ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జీ విషయంలో స్టేట్ గవర్నమెంట్ ఎంత సీరియస్ గా ఉందని చెప్పేసి, ఎంత సిద్ధశుద్ధితో ఉందని చెప్పేసి, అందువల్లే ఆ లెటర్ పంపించడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు వాళ్ళకు పాలాభిషేకం చేయడం జరిగింది. బీజేపీ చేతిలో ఉందో వాళ్ళు కూడా వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవడం అవసరం ఉంది. అనున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఏదో ఎలక్షన్ ఉన్నదో అంత లోపల మర్జీ చేసి ఎలక్షన్ కి వెళ్ళాలని हमारे कंटोनमेंट के एमएलए श्री गणेश साहब का शुक्रिया अदा करते हैं। साथ ही साथ हमारे राष्ट्र के तेलंगाना के चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करते हैं। वो शुक्रिया दिल से अदा करते, जनता की तरफ से उनका शुक्रिया अदा इसलिए किया जा रहा है कि ये कंटोनमेंट को जीएचएमसी में मर्ज करने का मसला एक 20-25 सालों से पेंडिंग था। इतने कई एमएलए आए और कई एमएलए गए। जब से हमारे श्री गणेश साहब एमएलए इलेक्ट हुए
उसके बाद से ये मर्ज के मसले को इन्होंने सोचा समझा और इसको बड़ी मजबूती से पकड़ा। हर असेंबली सेशन में इन्होंने मर्ज के ताल्लुक से आवाज उठाई और रेवंत रेड्डी साहब के नॉलेज में लाया। और रेवंत रेड्डी साहब भी माजी में यहाँ के एमपी रह चुके हैं मलकाजगिरी के, उनको कंटोनमेंट के आवाम की तकलीफ के बारे में उन्होंने भी इस चीज को समझा और समझ के जिसके लिए आगे बात बढ़ाए। और पिछले जनवरी में एक हफ्ता 10 दिन का रिले हंगर स्ट्राइक कंटोनमेंट के एमएलए श्री गणेश साहब कारखाना अंबेडकर स्टैचू के पास करे, उसका बहुत बड़ा इम्पैक्ट पड़ा इसके लिए। और कंटोनमेंट के हर वर्ग के लोग, हर समाज के लोग, हर वार्ड के लोगों को सपोर्ट मिला। रोज सैकड़ों की तादाद में लोग जमा हुए संघर्ष स्ट्राइक में। उसका नतीजा आज ये हुआ कि हमारे एमएलए साहब प्रेसिडेंट ऑफ इंडिया को लेटर लिखे, प्रेसिडेंट ऑफ इंडिया का रिस्पांस आया, एमएलए साहब को जवाब आया, डिफेंस सेक्रेटरी को डायरेक्शंस गया कि ये मर्ज के बारे में क्या प्रोसेस करो। और अभी कल असेंबली में फिर एमएलए साहब आवाज उठाए और रेवंत रेड्डी साहब कैबिनेट की విలీన ప్రక్రియ కోసం కొనసాగుతున్నటువంటి కంటోన్మెంట్ లో ప్రజా ఉద్యమాలు ఎన్నో జరుగుతున్న తరుణంలో ఒక ప్రజా ప్రతినిధిగా ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రిలే నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్ష ఏందనేది తెలియజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మొన్న నిండు అసెంబ్లీలో శాసనసభలో మరి శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్రానికి లేఖ పంపడం జరిగింది। కాబట్టి ఆ లేఖను అనుసరిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును గాని ఇతర విషయాలను గాని మరి కేంద్ర ప్రభుత్వం విలీనం చేస్తామని నాంచుడు ధోరణి మానేసి వెంటనే జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రజలందరం కూడా కోరుకుంటున్నాము। ఈ యొక్క ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి ఈ విషయం అసెంబ్లీలో శాసనసభలో మాట్లాడినటువంటి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ నియోజకవర్గ ఎంపీ గారికి మా యొక్క విజ్ఞప్తి విన్నపం ప్రజా ఆకాంక్షల మేరకే శాసనాలు జరుగుతాయి కాబట్టి ఆ ఆకాంక్షల మేరకు మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ప్రజల ఆంక్షలను నెరవేర్చాలని తెలియజేస్తూ జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ని విలీనం చేయాలని కోరుకుంటున్నాం కంటోన్మెంట్ ప్రజలందరం కూడా। రోజు మన వార్డ్ 3 లో కంటోన్మెంట్ వార్డ్ 3 లో పండుగ సందర్భం నెలకొంది। దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీలో మన ఎంపీ అయిన శ్రీధర్ బాబు గారు మన కంటోన్మెంట్ విలీన సమస్యని లేవనెత్తినందుకు, అదేవిధంగా మన ఇందాక అన్న వాళ్ళు మాట్లాడినట్టు నేను ఈ ప్రెస్ ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను। ఈటల రాజేందర్ గారు, మీరు కంటోన్మెంట్ ప్రజలు ఓటేయంది మీరు ఎంపీగా గెలిచినారా? మరి ఇది వీళ్ళందరూ చేతులెత్తి మీకు నమస్కరిస్తేనే ఈ కంటోన్మెంట్ సమస్యని సెంట్రల్లో మాట్లాడతారా అని నేను ఈ ప్రెస్ ముందు ప్రశ్నిస్తున్నాను। కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసినామని ఈ ప్రెస్ ముందు మేము చెప్తున్నాను। మా ఎమ్మెల్యే శాసన శ్రీ గణేష్ గారు ఏదైతే 10 రోజులు నిరాహార దీక్ష చేసినారో దానికి ప్రతిఫలంగా శ్రీధర్ బాబు గారు కూడా సమక్షంగా లెటర్ ఉందో ఆ లెటర్ ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు। అదే సందర్భంగా ఇక్కడ మన వార్డ్ 3 అన్ననగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి అయినా అదేవిధంగా మా లోకల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైన వారికి పాలాభిషేకం చేయడం జరిగింది। అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి ఇదే సమస్యని సెంట్రల్లో మాట్లాడి సెంట్రల్లో బిల్ పెట్టి ఈ కంటోన్మెంట్ ని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని విలీనం చేసినందుకు సీఎం గారికి గణేష్ అన్నకు ధన్యవాదాలు। థ్యాంక్ యూ। శ్రీధర్ బాబు గారు మంత్రి గారు మాట్లాడినది అసెంబ్లీలో చాలా కృతజ్ఞతలు, మా ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు, సీఎం గారు కూడా కృతజ్ఞతలు చెప్పడం మంచి పండుగ వాతావరణం ఉంది। ఎందుకంటే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చేపట్టిన నిరాహార దీక్ష రిలే హంగర్ స్ట్రైక్ చేసినందుకు, కష్టపడి చేసినందుకు, మనం అందరం సహకరించి దానికి సక్సెస్ మన ఎమ్మెల్యే గారు చేసినందుకు ఇవాళ ఇది మన పాలాభిషేకం చేసుకుంటున్నాం సీఎం గారికి, మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ డైనామిక్ లీడర్ శ్రీ గణేష్ గారికి పాలాభిషేకం చేసుకుంటున్నాం। దీనికి కారణం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ లో దీన్ని తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు। దీనికి మన అసెంబ్లీ సాక్షిగా
మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు తీర్మానం తీసుకొచ్చారు. ఎస్, మేము రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు మర్జ్ విత్ మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ కి మర్జ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఉంది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా డిఫెన్స్ లో ఉంది. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ మన లోకల్ మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు తీసుకుపోయి మల్లంపేటలో ఈ బిల్ అమెండ్ చేయాలని చెప్పి అందరి ప్రపోజల్ ఉంది. మేము చేతులు జోడించి మేమందరం ఇప్పుడు ఇక్కడ అయితే అయిపోయింది పని. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ చేసింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. మేము సహకారం చేయాలంటే మన లోకల్ ఎంపీస్ చాలా ఇక్కడ తెలంగాణ ఎంపీస్ ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, చామర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ సన్ కూడా ఉన్నారు. ఆయన కూడా డైనామిక్ వాయిస్ ఇస్తారు, డైనామిక్ ఎంపీ ఆయన. అందరికీ చాలా మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ అక్కడ సపోర్ట్ చేస్తారు. మీరు మాత్రం దీనికి ఒక శుద్ధశుద్ధితో చేతులు జోడించి మేము ఇతల గారు మీరు కూడా నేను విన్నాను, మీరు కూడా చాలా ఫైటర్గా ఉన్నారు. మీరు కూడా ఇది మీరు అలా అసమాసి కాదు, మీరు ఇంతవరకు రావడం వల్ల మీరు చాలా కష్టపడి అంతా చూసి మీరు అలా అందరితో ఫైట్ చేసి ఇది ఒక లాస్ట్ ఫైట్ మీది. దీనికి మీరు సహకరిస్తే మా కంట్రోల్ ప్రజలందరూ చాలా చాలా మీకు పాలాభిషేకం చేస్తాం. నేను చెప్తున్నా చొరక మీద ఇది చేసినందుకు మేము మీకు మా లోకల్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ సీఎం గారికి పాలాభిషేకం ఇక్కడ పెడతా. ఏ రోజు అయితే అది ఇద్దరు ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మినిస్టర్ అందరికీ సహా ఇద్దరు రాజ్యాల్లో పాలాభిషేకం చేసేది జిమ్మదారి మా అందరికీ ఉంది ఇక్కడ.